హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇదైతే చిర్రాకు అండి. నేను ఇప్పుడు చిర్రాకు పెసరపప్పు ఫ్రై చేస్తున్నాను. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి. నేను చిర్రాకుని ఒలి చేసేసి ఇలా క్లీన్ చేసి పెట్టేసుకున్నాను. పెసరపప్పు ఒక 10 నిమిషాల ముందు నానబెట్టుకున్నాను. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. ఆయిల్ వేసుకుందాం. అయితే బాగా హీట్ ఎక్కింది. ఇప్పుడైతే పోపు వేసేసుకుందాం. కొంచెం కరివేపాకు, అదేనండి మిరపకాయ ముక్కలు కొంచెం వేగనివ్వాలి. పెసరపప్పు వేసేసుకుందాం. కొంచెం పచ్చి వాసన పోయే వరకు వేయించేసుకుందాం. ఆకుకూర అదే చిర్రాకు వేసేసుకుందాం. వేసుకుని సరిపోయినంత సాల్ట్, కొన్ని వాటర్ వేసుకోవాలి. ఆకు ఉడకాలి కదా మనకి, పప్పు ఆకు, అందుకోసం నేను కొంచెం వేస్తున్నాను. వేసేద్దాం. ధనియాలు, నువ్వులు, ఎండు కొబ్బరి, తెల్లగడ్డ, ఈ మూడింటిని పౌడర్ చేసుకోవాలి. నేనైతే అల్లం వేయట్లేదు. మనకి కర్రీలో నుంచి వాటర్ అయితే సపరేట్ అయ్యి ఆయిల్ వచ్చింది బయటికి. సరిపోయినంత కారం వేసుకోండి. మేము కొంచెం పసుపు, నేనైతే రోట్లో వేసి దంచుకున్నాను. మసాలా పొడి కూడా వేసేస్తున్నాను. ఇప్పుడైతే ఇవన్నీ కలిపేసుకుందాం. ఇలా బాగా కలిపేసుకోవాలి. 5 నిమిషాలు ఉంచేసేద్దాం. మనకైతే ఉప్పు కారం అన్నీ పర్ఫెక్ట్గా పడతాయి. ఎంత పర్ఫెక్ట్గా కుక్ అయిపోయిందో దించేసుకుందాం. పెసరపప్పు కాంబినేషను సూపర్గా మీరు కూడా ట్రై చేయండి. రోటీ, చపాతీ కానీ తర్వాత రైస్లోకైనా చాలా బాగుంటుంది. ఎంత టెంప్టింగ్గా ఉందో, చాలా బాగుంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. ఓకే అండి, మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.